నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్లపై విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని అంటున్నారని, అయితే వారు చేయగలిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు. తన అక్రమాలపై ఆధారాలు ఉంటే తీసుకురావాలని సవాల్ చేశారు. వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి ముద్దాయని చెప్పారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వంశీ విజయసాయిరెడ్డి దయ వల్ల కార్పొరేటర్ అయ్యారని చెప్పారు. వంశీపై చెక్ బౌన్స్ కేసులు, ఆస్తుల అటాచ్మెంట్స్ ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యక్తులు తన గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగి నా స్థాయి కానీ నా వ్యక్తి నా రేంజ్కి తగిన వ్యక్తితో గురించి నేను మాట్లాడటం ఎందుకని చెప్పి ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం, కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముఖ్యంగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు, అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. సరే, ముందుగా ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని, ఏదో చేశానని, ఆడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానాడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ వచ్చే రానే రాడు, ఒకవేళ వస్తే ఎంటూ ముక్క పీక్కోమని చెప్పండి. నన్ను ఒక ఇంటికి బొచ్చుతో సమానం. నాకు అతనికి నేను పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అతనికి కాగితాలు ఏమన్నాడు పట్టుకురమ్మనండి. నేనేమి బ్రాందీ సీసాలు, కల్తీ బ్రాందీలు, కల్తీ సారాలు అమ్ముకుని స్థాయికి రాలేదు. నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతోమంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతోమంది ఇల్లులు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈరోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తూ ఉంది. విశాఖపట్నంలో ఏదో కోరమనపాలెంలో 1%కి నేనేదో భూమి కొట్టేశానని చెప్పాడు. అది ఇతర కాగితాలు చదవటం వస్తే కాగితాలని చూపిస్తాం. అతనికి కాగితాలు చదవటం వస్తే ఇది బ్రాందీ సీసాలు నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, బారులో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, దొంగ మద్యం తీసుకొచ్చి అమ్మేయటం కాదు. ఇది ఒక బిల్డింగ్ కట్టే ఇండస్ట్రీ. దాంట్లో రకరకాల లావాదేవీలు ఉంటాయి. అది 1% తీసుకున్నామా, ఒక వ్యక్తి 1%, దాంట్లో వేరు వేరే పార్టీలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమి ఇచ్చామనేది ఇతనికి తెలియదు. ఇతను ఏదో నోటుకు వచ్చినా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే ఒక ప్రైవేటు వ్యక్తుల వ్యవహారంలో అది 1% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, 40% అవ్వచ్చు, దానికేం కొలమానికి ఏమి లేదు. ఓనర్కి నచ్చితే నేను ఈ సైట్ 5,000 రూపాయలకి అమ్మేస్తాను, లేదా 1,00,000 రూపాయలకి అమ్ముతాను, అది నా ఇష్టం. అది దానికే కొలమానికం లేదు. అది కూడా తెలియకుండా అతను మాట్లాడుతూ ఉంటే అతని అవివేకానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకొక విషయంగా ఏదో ఏయుఈసీ గారిని నన్ను వచ్చేస్తున్నారు, మా అంతు చూస్తాడంట. సరే, మేము రెడీ, నీ దగ్గర కాగితాలు ఉన్నట్టు పట్టుకునిరా, నువ్వేమన్నా మా ఏమంతు చూస్తావు మేము చూస్తాం. నేను అనుకునేవాడిని అతన్ని, నేను రాజకీయాలు రాకముందు రామకృష్ణ బాబు చాలా మంచోడు అంట అని అనుకునేవాడిని. అతను వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి చూస్తుంటే అతని నిజస్వరూపం నాకు అర్థమవుతూ ఉంది. ఇవాళ అతను కేవలం ఒక అవకాశవాది. 3 సార్లు విశాఖపట్నం ఈస్ట్లో యాదవులను ఓడించేసి ఇవాళ ఎప్పటి నుంచో గత 50 సంవత్సరాల నుంచి యాదవులు నెక్కుకుంటూ వస్తున్న స్థానం విశాఖపట్నం 2, ఆ స్థానాన్ని ఇతను పూర్తిగా కబ్జా చేసి ఈరోజు ఎవరిని యాదవులనే ఒక సెకండ్ వ్యక్తిని కూడా దాంట్లో కనపడకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాడు. అతను ఇవాళ 12 మంది కార్పొరేటర్లను ఓడించాడు. అతను ఎందుకు? అతను పోటీ ఎవరు ఉండకూడదని ఉద్దేశంతో, పోటీ ఉండకూడదని సెకండ్ వ్యక్తులను కూడా అతను వెనకాల తిరుగుతున్న పట్టాభిరాముని కానీ లేకపోతే ఉమ్మి సన్యాసరావుని కానీ అందరినీ కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం తీసుకుంటూ వచ్చేస్తున్నాడు. అతను చేసే పని అది. అతని వేళ వంశీ మీద 2 సార్లు పోటీ చేసి ఇవాళ వంశీని ఓడించి ఇవాళ అతని ఇంటికి వెళ్ళి ఒక సిగ్గు లేకుండా అతని ఇంటికి వెళ్ళి కూర్చుని పక్కపక్క నవ్వుతాడు అతను తిడతా ఉంటే. అసలు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అతను ఒక ఎవరి మీద ఆరోపణలు చేస్తే ఇతను నవ్వుకుంటాడు. అతను మాట్లాడే భాష ఏంటి, ఇతను నవ్వుకునే విధానం ఏంటి? ఏ రోజైనా నేను ఈ స్థాయిలో ఉన్నాను ఒక ఎంపీగా విశాఖపట్నంలో ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపార సామ్రాజ్యం నడుపుతూ ఉన్నాం. ఎవరి మీద ఆరోపణలు చేస్తే ఒక పద్ధతి అనేది ఉండాలి, ఒక లాంగ్వేజ్ ఉండాలి. ఆ లాంగ్వేజ్ కూడా మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అతను నవ్వుకుంటూ ఉన్నాడు. ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్నా, ఎందుకు నీవు యాదవ సామాజిక వర్గాన్ని ఎందుకు నువ్వు గుర్తించలే తూర్పు నియోజకవర్గం 2 సంవత్సరాల నుంచి?
ఎందుకు నువ్వు యాదవ సామాజిక వర్గానికి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు? ఎందుకు నువ్వు గతంలో ఈవేళ ఒక ఏదైనా పదవిని ఎందుకు రికమెండ్ చేయలేకపోయావు యాదవ సామాజిక వర్గానికి? అంటే నువ్వు ఒక్కడవే ఉండాలి తూర్పు నియోజకవర్గంలో, యాదవులు ఎవ్వరూ ఉండకూడదు. అదేవిధంగా ఈవేళ ఈ కాపు సోదరులందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ జనసేన ఫోటో పెట్టుకుని అతను ఇవాళ ప్రచార రథం మీద పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోటో. అసలు నీకు ఏ విధంగా హక్కు ఉంది? ఈవేళ ఎవరైతే కాపు కులస్తుల దైవం ఆరాధ్య దైవంగా ఇవాళ ఊరికి విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటారో రంగా అనే ఆయన్ని ఈరోజు అతను అడ్డంగా నరికి చంపి పారిపోయి వచ్చాడు. అది ఎవరు చెప్పింది? మేము చెప్పింది ఏం కాదు. అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఇతన్ని ఒక ముద్దాయిగా కేసు ఇతని మీద ఫైల్ చేసింది. ఛార్జ్ షీట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, కోర్టుల చుట్టూ తిరిగాడు, ఇతను కోర్టులోంచి తప్పించుకుని బయటకు వచ్చాడు. ఈరోజు అది వాస్తవం. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుడిని అడ్డంగా నరికి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈరోజు ఒక జనసేనని అడ్డం పెట్టుకుని ఈరోజు ఇక్కడికి వెళ్ళి ఇతను ఇలా చేస్తూ ఉన్నాడు. అతను ఎన్ని రకాల ఒక వన్నెలు మారుస్తూ ఉన్నాడో, ఎన్ని రకాల నటనలు చేస్తూ ఉన్నాడో మీరు అందరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు రామకృష్ణ బాబు గారికి నేను చెప్తా ఉన్నా, ఈరోజు నేను 40 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నా, ఏ ఒక్కరోజు కూడా రామకృష్ణ బాబు గారిని కానీ అతని పార్టీని కానీ నేను ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా నేను ఒక్క మాట కూడా అనలేదు ఎవరి దగ్గర కూడా. నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల్ని ప్రస్తావిస్తూ వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పాదయాత్ర చేస్తున్నా. మాకు చేతనైన పనులు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ 3 నెలల్లోనే నేను సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తూ ఉన్నాను. అన్నీ కూడా ఈ రకంగా ప్రచారం చేసుకుని వెళ్తూ ఉంటే అతను తప్పుగా నా మీద ఇతను ఓడిపోతారని భయం పట్టుకుని ఈరోజు వాళ్ళిద్దరూ కుమ్మక్కి అయిపోయి వాళ్ళేదో నన్ను ఓడించేస్తారని అని వాళ్ళు ఏదో శపథం చేస్తూ ఉన్నారు. వారు చెప్తే ఓట్లు వేసేస్తే ఈవేళ వంశీకృష్ణ యాదవ్ గారికి ఆయన గెలిచి ఉండేవాడు కదా. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తి, రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత గెలిచిన తర్వాత ఇతను ఓడిపోయిన వ్యక్తి ఇతను విశాఖపట్నం ఈస్ట్ 2014లో. అంటే అంత గొప్ప నాయకుడు అతను, అంత గొప్ప ఫాలోవర్ ఉన్న నాయకుడు అతను. అది గమనించడం మానేసి 2019లో అతను కెపాసిటీ చూసి మళ్ళీ సర్వేలు టికెట్ ఇవ్వలేదు. అయినా సరే విజయసాయి రెడ్డి గారి పుణ్యమని మళ్ళీ అతను కార్పొరేటర్ టికెట్ ఇచ్చి అతి కష్టం మీద కార్పొరేటర్గా గెలిపించారు. విజయసాయి రెడ్డి గారు కనుక దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోయి ఉంటే ఆ కార్పొరేటర్ కూడా గెలిచి ఉండేవాడు కాదు, ఓడిపోయి ఉండేది ఆ సీట్ కూడా. ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారితో సమాన స్థాయి గల వ్యక్తిలా బిల్డప్ ఇచ్చాడు. నేను 25 మంది ఎమ్మెల్సీని తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళంతా రెడీగా ఉన్నారు, నేను ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు పాదయాత్ర చేస్తాను నేను అని చెప్పేసి అతను ఏదో మాట్లాడు, అతను స్థాయి మర్చిపోయి అతను మాట్లాడాడు. ఈవేళ ఒక ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఒక కార్పొరేటర్ కాదు కదా, ఒక సామాన్య కార్యకర్త కూడా అతనితో వెళ్ళలేదనేది మీకు తెలుసు. ఒక వ్యక్తి గురించి దోషం చేయటం దుర్మార్గం. నన్ను వచ్చి ఇంటికి వచ్చి తన్నుతాడంట, కబడ్దారంట. ఏంట్రా కబడ్దారు? అసలు నువ్వు బాబు మోహనం ఆడు గెటప్ వేస్తే నువ్వు ఆడు అన్నదమ్ముల్లా ఉంటారు ఇద్దరు. నువ్వేంట్రా నాకు కబడ్దారు చెప్పేది? నాకేంటి కబడ్దారు చెప్పి అద్దంలో చూసుకో ఒకసారి ఫేసు నీ కలర్ ఎప్పుడన్నా.